వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ. దొంగల హల్చల్, 5 లక్షల సొత్తు చోరీ. డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజిఎం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ. విజయవాడలోని మురళి ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 కార్యక్రమం. తేజేశ్వర్ మృతికి న్యాయం జరగాలంటూ గద్వాల పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ. మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తేజేశ్వర్ ఇల్లుగట్ట వీధి నుంచి కృష్ణవేణి చౌక్ వరకు తేజేశ్వర్ని హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడాలని నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షెల్టర్ల కేటాయింపులో నిజమైన అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారని, వెంటనే వారి పేర్లను తొలగించి నిజమైన అర్హులకు షెల్టర్లను కేటాయించాలని, బెల్లంపల్లిలోని 34వ వార్డులలో సమస్యలు విలయతాండం చేస్తున్నాయని, వెంటనే సమస్యలను పరిష్కరించారని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇష్టానుసారంగా దోసుకుంటారు ఒక్కొక్కరు. అది గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని గురించి మాట్లాడతాము. ఇట్లున్న సమస్య అని అన్ని వాటిల సమస్యలు చెప్తాము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతాం. అందరం పోయి మాట్లాడతామని అంటే మీరు పోనీ చెప్పంటే ఏదైతే ఇదేం పద్ధతి సార్ ఆఫీసు, పబ్లిక్ ఆఫీసు చెప్పకుంటే తప్పలేము సార్. చెప్పేస్తాను కదా, గ్రూప్లలో పెట్టినా మీకు ఇంటిమేషన్ ఇచ్చేస్తాం. ఏదో డైరెక్ట్ వస్తే మీరు అప్పుడు ఆపితే మంచిగా ఉంటాయి. కానీ ఇంకా పర్మిషన్ తీసుకొచ్చిన అప్పుడు కరెక్ట్ కాదు సార్. బోల్ కేసు ఇంటిమేషన్ చేయకుండా వితౌట్ ఇంటిమేషన్ ఆते बहुत अच्छा आते ना భారీ సారా. మరి రోజు ఇన్ని డ్యూటీ చేయండి సార్. మరి పోలీస్ స్టేషన్ ఎందుకు మీకు? రోజు ఆపండి మరి వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని. చిన్న విషయం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. మట్టి పనులతో నిధులను రాలుస్తున్నారు. పెద్దపాడు దారిలో మట్టి తెచ్చి వేయడం, మట్టిని తీసి పారివేయడం, నదుల్లో మట్టితో రోడ్ల నిర్మాణం, మట్టి నిధులను వృధాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోరుగా మట్టి పనులను చేపట్టారు. ఓవైపు తుంగభద్ర నది, హాంద్రి నదుల ఒడ్డున మట్టి వ్యర్థాలతో రోడ్డు నిర్మాణ పనులను చేపడుతుండగా, మరోవైపు పెద్దపాడు నుంచి కర్నూలుకు వచ్చే దారి మధ్యలో చెట్ల పెంపకానికి మట్టి వేశారు. మరలా మట్టి తోడేస్తున్నారు. అయితే నిధులను మట్టి పనులకు ఏమాత్రం ఉపయోగపడుతున్నాయో అర్థం కాని పరిస్థితి దాపరించాయి. ప్రభుత్వం ఉన్నతాధికారులు మట్టి పనులను ఖర్చులపై విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలని కర్నూలు ప్రజలు కోరుతున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొంతమందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్ల పేర్కొన్నారు. ISSలోకి తొలిసారిగా ప్రవేశించిన ఆయన అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28 గంటల ప్రయాణం తర్వాత ISS చేరుకున్న శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి వెళ్లి 634వ వ్యోమగామి కావడం విశేషం. So from this moment, you are also a part of Expedition 73. And once again, welcome aboard. And I will pass the microphone to Action Force Commander Peggy Whitson. Thank you so much, Tak, and for the 73 crew as well. We appreciate being invited in. You guys are exceptional hosts, and hopefully you'll think we're exceptional guests at the end of a couple of weeks. But we're looking forward to getting a lot of work done with you guys, and I really appreciate all the support you've provided to us in advance of actually even getting here. I think that's very unique and special about you. And the best part about being a commander on a mission with all rookies is you get to watch the rookies go through it for the first time. And it helps you remember some of the things you went through the first time, but it also, it's just very special to get to relive the experience again through these guys. And so I'd like to give these guys their astronaut pins. So we'll start with Shubhanshu Shukla, astronaut number 634. Yeah, I'll go ahead and get these out. Thank you, Peggy. So I am number 634. That's a privilege. But to be fair, it is a privilege to be amongst the few who have got the chance to see the Earth from a vantage point that I have been able to see now. It has been a wonderful ride. It has been great, and I was looking forward to come to space. It is something to look forward to as such, but the minute I entered the International Space Station and you guys, this crew, you just made me feel so welcome, as if you literally opened your doors, like your house doors for us. That's true. But it was fantastic. I feel even better. Whatever expectation I had of coming here, they were surpassed by the view, of course. That's the big part of it, but by you guys as well. So thank you so much. I think this was fantastic. This is wonderful, and I'm very, very confident that the next 14 days are going to be amazing. Doing, as you said, advancing science and research and working together. Thank you so much. And number 635, Slavosh Uznanski Vis. వరంగల్ జిల్లా ప్రజల ఇరువెలుపు దైవమైన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు కపాలినిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వరంగల్ భద్రకాళి అమ్మవారు అంటేనే శాకంబరి ఉత్సవాలు, ఇవి మొదట ఇక్కడే ప్రారంభమైనవి. ఉత్సవాలు చేయడం ద్వారా కరువు తీరుతుంది, వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమాలు ఆషాఢ మాసంలో మొదలై 15 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారని ఆయన అన్నారు. దాని కింద అరే చందు ఒక పుట్ట స్వతంత్రం
భద్రకాళి శరణమ్మ వరంగల్ భద్రకాళి అమ్మవారంటేనే శాకాంబరి ఉత్సవాలు ఈ మొట్టమొదట ఇక్కడే ప్రారంభమైనవి, ఇప్పుడు అంతటా జరుగుతున్నవి. శాకాంబరి ఉత్సవాలు చేయడం ద్వారా కరువు తీరుతుంది, వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పడతాయని సనాతనమైన ఆచారాన్ని మా గురుదేవులు భద్రకాళి శేషు గురుదేవులు దీన్ని పరంపరంగా నిత్యానికి సంవత్సరానికి వైభవంగా జరిపిస్తున్నారు. ఈరోజు అయితే ఇవి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు జరుగుతాయి. ఈరోజు రెండవ రోజు కపాలిని క్రమంలో ఇవాళ ఉదయం అమ్మవారిని కాళీ క్రమాన్ని అనుసరించి పూజించడం జరిగినది. షోడశి క్రమాన్ని అనుసరించి భగమాలినిగా అమ్మవారిని పూజించడం సాయంత్రం ఉంటుంది. ఈ విధముగా 15 రోజుల పాటు ఈ విధంగా చేయడం ద్వారా ఇవాళ భగమాలిని కపాలిని కట్టి భగమాలినిగా అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి చక్కటి భయాన్ని దూరం చేస్తుంది. కపాలినిగా అమ్మవారిని దర్శించడం ద్వారా మంచి ఉత్తేజమైన ధైర్యాన్ని ఇచ్చి మనల్ని రక్షిస్తుంది. ఇక ముందు చేయబోయే పనులందు గట్టి భద్రతనిస్తుంది. కాబట్టి ఈనాడు దర్శించిన వారికి సమస్తమైన మనోవ్యాధులు తొలగి ఆందోళనలు తొలగి భద్రమైనటువంటి యొక్క భద్రతను అమ్మవారు కలగజేస్తుంది అని ఈనాటి తాత్పర్యము. భద్రకాళీ శరణం. రైతులకు కేసీఆర్ కన్నతల్లి అయితే రేవంత్ రెడ్డి సవతి తల్లి లాంటోడు. రైతు బంధు రైతు భరోసా అనేది రైతులకు సహాయం లాంటిది. అలాంటి సహాయం చేసి బజార్లో సంబరాలు చేసుకోవడం సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు 4 గోడల మధ్య అన్నం పెడుతుంది, కానీ సవతి తల్లి నలుగురికి తెలిసేలాగా బజార్లో భోజనం పెడుతుంది. కన్నతల్లి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది, కానీ సవతి తల్లి నలుగురు చూస్తున్నారా లేదా అని చూస్తుంది అని బీఆర్ఎస్ నేత పాటోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. కంటికో తెలియకుండా చేయాల్సింది సహాయం. సంబరాలు చేసుకుంటూ మూడో వ్యక్తికి లేకపోతే బజార్లో అందరు తెలిసేట్టు చేసే సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు 4 గోడల మధ్యలో 4 పూటలు సరిపోయేంత కన్నతల్లి భోజనం పెడుతుంది. అది సవితల్లి ఏం చేస్తుంది? నలుగురికి తెలిసేటట్టు బజార్లో భోజనం పెడుతుంది పిల్లలకి. ఎందుకు తెలవాలి కదా సవితల్లికి, నేను బాగానే చూసుకుంటున్నా పిల్లలని. కన్నతల్లికి ఆ బాధ ఉండదు. కన్నతల్లికి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది. సవిత తల్లి నలుగురు చూస్తుందా లేదా అని చూసి పెడుతుంది. ఈరోజు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా కన్నతల్లి సవిత తల్లి లాగానే ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో రైతుల యొక్క కష్టాలను గుర్తించి, తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎంత అవమానాలు పడ్డాలో, తరతరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాలో గుర్తించి తెలంగాణ రైతుకి ఇస్తున్నటువంటి రైతు పెట్టుబడి సహాయం తెలంగాణ రైతు హక్కుగా గుర్తించి కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పథకం తీసుకొచ్చి మూడో వ్యక్తికి తెలియకుండా ఎప్పుడు రైతు బంధు రిలీజ్ చేసినా కూడా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా చేసిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారిది. అయితే మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 4 సార్లు చేయాల్సిన రైతు బంధుని దాన్ని ముక్కలుగా 2 సార్లు చేసి ఇంకో 2 సార్లు ఎగ్గొట్టి చేసింది కూడా ఏదో మీరే మొదటిసారి చేస్తున్నట్టు అడ్వర్టైజ్ చేసుకొని సహాయాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం, మీరు దీనివల్ల ఏదో లబ్ధి పొందాలని మేము ప్రయత్నం చేస్తుర్రో తెలంగాణ ప్రజలు ముమ్మాటికి దీన్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏదైతే కోరిక ఉన్నదో మీకు
విజయవాడలోని మురళీ ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యోగా గురు పతంజలి రామ్దేవ్ బాబా. వీరికి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్ మరియు కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కోలికపూడి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ క్యారవాన్ టూరిజం బస్ను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, రామ్దేవ్ బాబా, ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కోలికపూడి శ్రీనివాసరావు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. నందిఘోష్, తాళధ్వజ, దర్పదల్ రథాలను సుందరంగా అలంకరించారు. జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై గుండిచాదేవి ఆలయం వరకు విహరిస్తారు. ఈ ఏడాది యాత్రను వీక్షించేందుకు 12 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా జనం తరలి రావడంతో అధికారులు 10,000 మంది పోలీసులతో మోహరించారు. 275 AI కెమెరాలు, డ్రోన్లు సహాయంతో నిఘా ఉంచారు. ఉప్పల్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐచే విచారణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీఎస్ బీజేపీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్. అందరికీ ప్రణామాలు. రెండు ముఖ్యమైనటువంటి అంశాలపైన ఈనాటి యొక్క విలేకరుల సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సందర్భం ప్రతి సమయంలో కేసీఆర్ గారు శాసనసభకి రావాలి, కేసీఆర్ గారు చర్చకి రావాలి, కేసీఆర్ గారి మార్గదర్శనం మాకు అవసరం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు, బయట బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు, జరిగిన రాజకీయ సభల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి గత 10 సంవత్సరాల యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వ కాలంలో అనేక అక్రమాలు జరిగినాయి, అనేక రకాల అవినీతి కుంభకోణాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి అంశాలపైన విషయాలపైన విచారణ సంఘాలను ఏర్పాటు చేసి విచారణలు కూడా జరుగుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు చర్చకు రా అని ముఖ్యమంత్రి మాట్లాడతాడే కానీ జరిగినటువంటి ఒక అవినీతికి, జరిగినటువంటి ఒక విచారణకి, జరుగుతున్నటువంటి ఇతర అంశాలపైన చర్యలకు మాత్రం ఉపక్రమించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఒకవైపున ఫోన్ ట్యాపింగ్ అంశమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసిందని, జడ్జిల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసిందని, సినీ నటుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిందని, ఆ రకంగా ఇరు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కూడా వాంగ్మూలాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ విచారణ యొక్క పరిధిని రోజు రోజుకి తక్కువగా చేసి ప్రభుత్వం చూపిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే ఇరు రాష్ట్రాలతో సంబంధం ఉండటం వల్ల అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలతో కూడా ఈ అంశం ముడిపడి ఉండటం వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిగితేనే అసలు సిసలైనటువంటి దోషులు పట్టుబడతారు. వారి వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యవహారం అంతా కూడా కొలిక్కొస్తుందని చెప్పని భారతీయ జనతా పార్టీ మళ్ళీ భావిస్తూ ఉన్నది. ఇకపోతే కాళేశ్వరం అంశానికి సంబంధించిన విషయం కూడా బీఆర్ఎస్ ఎంతసేపు సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ చెప్పింది, మహారాష్ట్ర ఒప్పుకుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతూ అంతా క్యాబినెట్ నిర్ణయమే అని పేర్కొంటూ తప్పించుకోవాలని చూస్తూ ఉంది. అంతకుముందు తుమ్మిడి హట్టి కాడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక శంకుస్థాపన ఆధారంగా కూడా వాళ్ళు ఇదే మాట అన్నారు. సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ ఇచ్చింది కాబట్టే మేము అక్కడ తుమ్మిడి హట్టి దగ్గర మేము శంకుస్థాపన చేశామని వాళ్ళు పేర్కొంటా ఉన్నారు. ఇది కేవలం ఒక న్యాయ విచారణతో ముగిసేటువంటి అంశం కాదు, లేదా ఇంజనీర్ల మీద తోసేసేటువంటి విషయం అంతకంటే కూడా కాదు. అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఒక నేపథ్యంలో పరిధి విస్తరించవలసినటువంటి ఒక సమయం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా సిబిఐ విచారణ జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ అన్నటువంటి అంశాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే డ్రగ్స్ వ్యవహారం కూడా అంతే జరిగింది. దాంతోపాటు ఓటు నోటు యొక్క కేసు విషయం కూడా అలాగే జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఒక విచారణ సంఘాలు సరైనటువంటి ఒక సమాచారాన్ని రాబట్టలేకపోతున్నాయి అన్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. మొన్న జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఆ యొక్క విచారణ సంఘం కోరినటువంటి అంశాలన్నీ ఇస్తామని చెప్పన్నారు. విచారణ సంఘం యొక్క సమయంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అంతా క్యాబినెట్ నిర్ణయమే అని చెప్పని పేర్కొన్నటువంటి నేపథ్యం సందర్భంలో సిబిఐ విచారణ ముమ్మాటికి అవసరం అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుందని చెప్పని పేర్కొంటూ 10 సంవత్సరాల పాటు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ఏలినటువంటి ఒక బీఆర్ఎస్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.